అమృతాం సోద్భవో భానుః శశబిందు సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః. అనగా అమృతాం సోద్భవః సముద్ర మథన సమయంలో చంద్రుని రూపొందించిన సముద్ర రూపుడు. భానుః ప్రకాశించువాడు. శశబిందు శశము అంటే కుందేలు. శశము వంటి బిందువు లేక మచ్చ కలవాడు చంద్రుడు. సూర్యనారాయణుడైన విష్ణువే చంద్రుని రూపంలో వెన్నెల వెదజల్లుతూ తన విభూతిని లోకాలన్నిటికీ తెలియచేస్తున్నాడు. సురేశ్వరః దేవతలందరికీ అధిపతి. ఔషధం సంసార రోగం తగ్గడానికి ఔషధ రూపమైనవాడు. జగత్ సేతుః సంసార సాగరాన్ని తరింపచేయటానికి సేతువు వంటివాడు. సత్యధర్మ పరాక్రమః సత్యస్వరూపమైన ధర్మం పరాక్రమం కలవాడు అని అర్థము. భూతభవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః. అనగా భూతభవ్య భవన్నాదః భూత భవిష్యత్ వర్తమానములకు చెందిన ప్రాణులందరికీ స్వామి. పవనః వాయురూపుడు. పావనః తన చూపుతోనే జగత్తును పవిత్రం చేసేవాడు. అనలః అగ్నిస్వరూపుడు. కామః తన భక్తుల యొక్క సకామ భావాలను నశింపచేసేవాడు. కామకృత్ భక్తుల కోరికలను నెరవేర్చేవాడు. కాంతః కమనీయమైన రూపం కలవాడు. కామః కా బ్రహ్మ, ఆ విష్ణువు, మా మహాదేవుడు. ఈ రీతిగా త్రిదేవ స్వరూపుడు. కామప్రదః భక్తులకు వారు కోరిన కోరికలు తీర్చేవాడు. ప్రభుః ఊహాతీతుడు, అనంత శక్తివంతుడు, సర్వసమర్థుడైన విష్ణువు అని అర్థము. యుగాదికృతిగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత నందజిత్. అనగా యుగాదికృత్ యుగాలను ఆరంభించువాడు. యుగావర్తః 4 యుగాలను చక్రం వలె తిప్పేవాడు. నైకమాయః అనేక మాయలను ధరించేవాడు. మహాసనః కల్పాంతమందు అన్నిటినీ మింగినవాడు. అదృశ్యః మన బుద్ధులకు దేహంలోని ఇంద్రియాలకు అవగతం కానివాడు విష్ణువు. అన్నిటియందు ఆ హరి వ్యాపించిన పైకి కనిపించనివాడు ఆ శ్రీమన్నారాయణుడు. వ్యక్తరూపః స్థూల రూపంలో కనిపించే స్వరూపం కలవాడు. సహస్రజిత్ యుద్ధంలో 1000 మంది దేవతల యొక్క శత్రువులను జయించినవాడు. అనంతజిత్ యుద్ధంలో మరియు క్రీడాదులలో సర్వత్రా సమస్త ప్రాణులను జయించేవాడు అని అర్థము. ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. అనగా ఇష్టః పరమానంద స్వరూపుడు కనుక సర్వులకు ఇష్టమైనవాడు. అవిశిష్టః ఏ విశేషణము లేని సర్వశ్రేష్ఠుడు. శిష్టేష్టః శిష్టపురుషులకు ఇష్టమైన దేవుడు. శిఖండి నెమలి పింఛాన్ని తనకు శిరోభూషణముగా చేసుకున్నవాడు. నహుష ప్రాణులను మాయతో బంధించువాడు. వృషః కోరిన కోరికలు నెరవేర్చేవాడు. క్రోధః క్రోధాన్ని నశింపచేసేవాడు. క్రోధకృత్కర్త దుష్టులపై క్రోధించేవాడు మరియు జగత్తును వారి కర్మానుసారముగా రచించేవాడు. విశ్వబాహు అన్ని వైపులా బాహువులు కలవాడు. మహీధరః పృథ్వీని ధరించినవాడు అని అర్థము. అచ్యుతః ప్రదిత ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాంనిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. అచ్యుతః అనగా చ్యుతి కానివాడు, మార్పు లేనివాడు. ప్రదిత జగదుత్పత్తికి కర్మలకు కారణుడు. ప్రాణః జీవింపచేసేవాడు విష్ణువు. ఈ విశ్వమంతా ప్రాణశక్తిగా వ్యాపించిన పరమాత్మ స్వరూపమైన విష్ణువే జీవులందరినీ జీవింపచేస్తున్నాడు. ప్రాణదః అందరికీ ప్రాణములను ఇచ్చేవాడు. వాసవానుజః వామన అవతారంలో కశ్యపుని ద్వారా అదితికి ఇంద్రుని తమ్మునిగా పుట్టినవాడు. అపాంనిధి జలాన్ని ఒక చోటకు చేర్చే సముద్ర రూపుడు. అధిష్టానం ఆధార స్వరూపుడు. ఎవరిని ఆధారం చేసుకుని ఈ విశ్వమంతా ఉన్నదో అతడే అధిష్టానుడు. అప్రమత్తః అధికారం కలవారికి వారి కర్మలను అనుసరించి ఫలితములు ఇవ్వడంలో ఎప్పుడూ ఏమరుపాటు లేనివాడు. ప్రతిష్ఠితః తన మహిమలో ఉండేవాడు అని అర్థము. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. అనగా స్కందః కార్తికేయ స్వామి స్వరూపుడు. స్కందధర ధర్మపదాన్ని ధరించేవాడు. ధుర్యః సమస్త ప్రాణుల యొక్క జన్మాదులు అనే కాడిని మోసేవాడు. వరదః కోరిన వరాలను ఇచ్చేవాడు. వాయువాహనః అన్ని రకాల వాయువులను ప్రసరింపచేసేవాడు. అనగా శరీరంలో ప్రాణములుగా ఉండేవి వాయువులే. వాటిని శరీరంలో వివిధ స్థానాలలో ప్రసరింపచేసే విష్ణువే వాయువాహనుడు. వాసుదేవః ప్రాణులన్నిటియందు తానుగా తనయందు అన్ని ప్రాణులు నివసించే దివ్యమైన స్వరూపుడు. బృహద్భానుః గొప్ప కిరణాలతో కూడి జగత్తునంతా ప్రకాశింపచేసేవాడు. ఆదిదేవః సమస్తానికి ఆది కారణమైన దేవుడు. పురందరః
అసురుల నగరాలను ధ్వంసం చేసేవాడు అని అర్థము. అశోకస్థారణస్థారః శూరశౌర్యజనేశ్వరః అనుకూల శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః అనగా అశోకః ఏ రకమైన శోకము లేనివాడు, తారణః సంసార సాగరం నుండి తరింపచేసేవాడు, తారః జన్మజరా మృత్యు భయం నుండి తరింపచేసేవాడు, శూరః అత్యంత పరాక్రమశాలి, శౌరిః వీరుడైన వసుదేవుని కుమారుడు, జనేశ్వరః సమస్త జీవులకు ప్రభువు, అనుకూలః ఆత్మరూపుడు కావడం వలన అందరికీ అనుకూలమైనవాడు, శతావర్తః ధర్మరక్షణ కోసం వందల కొద్దీ అవతారాలు ఎత్తినవాడు, పద్మి చేతిలో పద్మం ధరించినవాడు, పద్మనిభేక్షణః కమలముల వంటి కోమలమైన చూపులు కలవాడు అని అర్థము. పద్మనాభోర విందాక్షః పద్మగర్భ శరీరభృత్తు మహర్ది బుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజః అనగా పద్మనాభః పద్మము నాభియందు కలవాడు, అరవిందాక్షః అరవిందముల వంటి కన్నుల కలవాడు, పద్మగర్భః హృదయ కమలంలో ధ్యానించదగినవాడు, శరీరభృత్తు శరీరములను పోషించువాడు. హృదయంలోని ఆ శ్రీహరి చైతన్యమే శరీరమంతా ప్రసరించి పోషిస్తూ ఉంది. మహర్దిహి అతి గొప్పదైన సంపదలు కలిగినవాడు నారాయణుడు. బ్రహ్మాండమంతా ఉండే అఖిల సంపదలన్నీ తానే అయినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. బుద్ధః అందరినీ మించినవాడు, వృద్ధాత్మ పురాతనమైన ఆత్మ కలవాడు, మహాక్షః విశాలమైన కన్నులు కలవాడు, గరుడధ్వజః గరుడ చిహ్నం కల ధ్వజం కలవాడు అని అర్థము. అతుల శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః అతులః సాటి లేనివాడు, శరభః శరీరాలను ప్రత్యేగాత్మ రూపంతో ప్రకాశింపచేసేవాడు, భీమః పాపులకు భయం కొలిపేవాడు, సమయజ్ఞః సమభావ రూపమైన యజ్ఞంతో పొందగలిగినవాడు అనగా సృష్టి స్థితిలయలు ఏ సమయంలో ఏవి జరగాలో తెలిసినవాడు హరి. జీవుల రాకపోకలు భుక్తిముక్తులు ఇవి సమయానుగుణంగా వాటిని నడిపించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. హవిర్హరిః యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించేవాడు, తనను స్మరించే వారి పాపాలను హరించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సర్వలక్షణ లక్షణ్యః సమస్త లక్షణములతో లక్షితమైనవాడు, లక్ష్మీవాన్ వక్షస్థలమున సదా లక్ష్మిని నిలిపినవాడు, సమితింజయః సంగ్రామంలో విజయం పొందేవాడు అని అర్థము. విక్షర రోహితో మార్గో హేతుర్దామోదర సహః మహీధరో మహాభాగో వేగవాన్ అమితాసనః అనగా విక్షరః నాశనము లేనివాడు, రోహితః మత్స్య విశేష రూపంతో అవతరించినవాడు, మార్గః పరమానంద ప్రాప్తికి సాధన రూపుడు, హేతుః ప్రపంచానికి నిమిత్తమైనవాడు అనగా విష్ణువు కారణముగానే విశ్వమనే కార్యము ప్రారంభమైనది. హేతువుగా ఉన్నవాడు ఆ శ్రీహరి మాత్రమే. దామోదరః లోకములు ఉదరంలో కలిగినవాడు దామోదరుడు. దామములు అంటే తాడు బంధనాలు అని అర్థము. మరియు యశోదామాతచే త్రాటితో కట్టబడినవాడు అని కూడా అర్థము. సహ భక్తజనుల అపరాధాలను సహించేవాడు. మహీధరః పర్వత రూపంలో భూమిని మోసేవాడు. మహాభాగః మహాభాగ్యశీలి. వేగవాన్ తీవ్రమైన గమనం కలవాడు. అమితాసనః సమస్త ప్రపంచాన్ని భక్షించేవాడు అని అర్థము.